హాయ్ అండి, ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఎందుకు సోచాయిస్తున్నావు అంటున్నారు. ఎందుకు మరి చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల ఏ కార్డు వస్తుందో మనకి కూడా తెలియదండి. ఎనర్జీస్ ఎలా వస్తే అలానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకైతే పాజిటివ్గా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి నేనైతే 10 కార్డ్స్ తీసి మీకు రీడింగ్ అయితే ఇస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి. హార్ట్ బ్రేక్ కనబడుతుందండి పిక్చరు. పర్సన్కి హార్ట్ బ్రేక్ అయినట్టుంది మేబీ. స్ట్రెంగ్త్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చేసింది. చూద్దాము. 3 ఆఫ్ కప్స్ ఫస్ట్ కార్డు, సెకండ్ వన్ ఏమో 8 ఆఫ్ వ్యాండ్స్, థర్డ్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్త్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ నైట్ ఆఫ్ సోర్స్ అండి, ఫిఫ్త్ వన్ ఏమో 5 ఆఫ్ కప్స్, సిక్స్త్ వన్ ఏమో ద చారియట్, సెవెంత్ వన్ ఏమో 9 ఆఫ్ సోర్స్, ఎయిత్ వన్ ఏమో నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది, నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద ఎంప్రెస్. అంటే పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే తనకి చాలా ఇబ్బందిగా ఉందండి అక్కడ సిచ్యువేషన్స్ అయితే. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే తను చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కపట ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారు. లోపల ఒకటి ఉంచేసుకొని పైనకి ఒకలాగా, లోపలనేమో ఇలా మంచిగా కనబడడం, ఇలా బయటికేమో మంచి అందంగా స్మార్ట్గా కనబడడం, లోపల మొత్తం ఒక కన్నింగ్ నేచర్ తోటి, ఒక కపట బుద్ధితోటి, ఎప్పుడు ఈ పర్సన్కి ఏ వైపు నుంచి థర్డ్ పార్టీ ముప్పు అనేది కలిగిస్తుందో తెలియదు. టోటల్గా మీ పర్సను యొక్క మానసిక స్థితి, తన ఫైనాన్షియల్ ఇష్యూ అన్నీ కూడా థర్డ్ పార్టీ చేతిలో పెట్టడం అనేది జరిగింది. థర్డ్ పార్టీ హ్యాపీగా పరిపాలన అనేది చేస్తుంది. నీకేమైనా భయం అవుతుందా? నువ్వు హ్యాపీగానే ఉన్నావా? నా పైన నీకు ఇంకేమైనా డౌటా అని మళ్ళీ ఏం తెలియనట్లుగా అడుగుతుంది అన్నమాట. చేసేదంతా చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ వేరే చేస్తుంది థర్డ్ పార్టీ. అదంతా మీ పర్సన్కి అర్థమవుతూ ఉంది. మళ్ళీ తను ఎలా అంటే మీ పర్సన్ని తన యొక్క నేచర్ ఈ పర్సన్కి అర్థమవుతుంది అని ఎలా అడుగుతుందంటే, నా మీద ఏమైనా నీకు డౌట్ ఉందా? నన్ను ఏదైనా నెగిటివ్ అనుకుంటున్నావా అని తన పైన ఒక క్వశ్చన్ చేయడం అనేది చేస్తూ ఉంది అన్నమాట. అలా చేసుకుంటూ థర్డ్ పార్టీ చాలా కపటం అనేది నటిస్తూ ఉంది. దానివల్ల పర్సను ఆ స్థితిలో అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల పర్సన్కి
సరిగా నిద్ర అనేది లేదు. ఈ థర్డ్ పార్టీకి ఏమో మీ పర్సన్ ఎమోషన్ కేర్ అన్నీ ఇస్తూ ఉన్నారు. తనేమో అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది చేస్తూ ఉంది. తను చాలా సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటుంది. ఇతని అది ఒక మానసిక స్థితిని, ఫైనాన్షియల్ ఇష్యూస్ని అన్నిటినీ యూజ్ చేసుకొని తనని ఒక ఆప్షన్ లాగా పెట్టుకొని తను చాలా ఎంజాయ్గా ఒక ఎలా అంటే తను ఒక మంచి తన మన ముసుగేసుకొని చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనమాట. తన లైఫ్లో తను సెలబ్రేషన్స్, తన ఫ్యామిలీ తనకంటూ ఉంది, అన్నీ ఉన్నాయి తనకి. కానీ ఈ పర్సన్ని తన వైపుగా తిప్పుకుంటూ అన్ని గేమ్స్ అన్నీ ప్లే చేస్తుంది. ఇప్పుడు తనకి అర్థమైంది. తనకి ఏం అర్థమైంది, నా జీవితం మొత్తం కోల్పోయాను, ఇప్పుడు నాకు నా పర్సను కావాలి, కానీ నన్ను నా పర్సన్ నమ్మదు. నేనేం చేయాలి, తనని నా లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తను ఎక్కడైతే ఉంటూ ఉన్నారో అక్కడ తను ఎలా అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటుంది. తన థింకింగ్, తన థాట్స్ అన్నీ కూడా మీ చుట్టూ తిరుగుతున్నాయి. తను మైండ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ యొక్క థాట్స్ ఎప్పుడు మీ వైపే ఆలోచనలు అనేటివి వస్తూ ఉన్నాయి. తనకి అర్థం కావడం లేదు, ఈ సిచ్యువేషన్స్ ఎండ్ అవుతాయా, నేను మళ్ళీ నా పర్సన్ని రీచ్ అవుతానా, నేను ఎప్పుడు ఈ అంటే ఒక బాధతోటి నేను ఈ బాధని ఇలానే క్యారీ చేసుకుంటూ వెళ్ళాలా అని తను చాలా అయితే సఫర్ అయితే అవుతూ ఉన్నారు ప్రజెంట్. అంటే తనకి ఎలా అంటే అనుమానంగా డౌట్గా ఉంది. తన యొక్క ఇంటెన్షన్ కూడా థర్డ్ పార్టీ ఎక్స్ప్రెస్ చేసి చెప్తూ ఉన్నారు. తనకు డౌట్ వచ్చేసిందని థర్డ్ పార్టీకి కూడా అర్థం అవడం అనేది జరిగింది. కానీ నీకు అర్థమైనా నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు నా కంట్రోల్లోనే ఉండాలి అని తను చెప్పకనే చెప్తుందన్నమాట. ఈ యొక్క స్థితిని మీ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు. అంటే తనకి ఆల్రెడీ తన యొక్క క్యారెక్టరు, తన నేచరు అంతా కూడా మీ పర్సన్కి అర్థమైంది. మీ పర్సను అంటే తను చేసుకున్న కర్మ అనేది తనకే ఎదురు పడుతుంది అని అంటారు కదా, అలా అయిందనమాట. తను చూజ్ చేసుకొని వెళ్ళింది రాంగు. ఇప్పుడు ఏం చేయాలి, నేను చేతులా నా లైఫ్ని మిస్ చేసుకున్నాను, నేను జీవితం కోల్పోయాను, నాకు ఇప్పుడు నేను సొసైటీలో ఒక వాల్యూ లేని పర్సన్గా ఉన్నాను, నేనేం చేయాలి, మళ్ళీ నా పర్సన్ నేను రీచ్ అవుతానా లేదా అని మీ పర్సన్ అయితే తెగ సోచాయిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. తన మైండ్ పరంగా రెస్ట్ అనేది లేదు, ఫిజికల్గా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నారు, స్ట్రెయిన్గానే ఉంది తనకి. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గుడ్ పర్సన్స్ అయితే కాదు. ఎవరికి కూడా తను దగ్గర ఉన్న పెంటికల్ కావాలి, లేదంటే తనతోటి ఏదైనా వర్క్ అనేది చేయించుకోవడం అలా తప్ప, కానీ తన ఫీలింగ్స్ అయితే ఎవరికి అవసరం లేదు. పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు, చాలా పశ్చాత్తాపడుతూ ఉన్నారు. మళ్ళీ మీ దగ్గరికి ఇలా రావాలని అనుకుంటూ ఉన్నారు. ఎంత కష్టమైనా మిమ్మల్ని చేరుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు. మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మీరు ఎలా ఉంటూ ఉన్నారంటే మీ ఎమోషన్స్ అన్నీ కూడా మొత్తము ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కానీ వాటన్నింటినీ కంట్రోల్ చేసుకొని మీ బాధని, కోపాన్ని, ప్రేమని, మీకు తన పైన ఉన్న టోటల్ ఎమోషన్స్ని కూడా మీ లోపలే ఎవ్వరికి చెప్పకుండా మీ మైండ్లో పెట్టేసుకొని ఉంటూ ఉన్నారు. అది మీరు ఎలా కనబడుతున్నారంటే బయటికి ఒక రకంగా కనబడుతూ ఉన్నారు, మీరు ఇన్నర్గా ఒక రకంగా ఉన్నారు. మీ పెయిన్ మీకు తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు. మీరైతే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. తను వస్తే బాగుండు నా లైఫ్లోకి అని మీరు కూడా వెయిటింగ్ మోడ్లో అయితే ఉన్నారండి. ఇప్పుడు మీ ప్రేమ అనేది మీ పర్సన్కి అయితే అర్థమైంది. మీ జెన్యూనిటీ ప్రేమ, మీ మదర్లీ నేచరు, మీ కేరింగు, మీరు తనని ఎలా చూసుకుంటారని ప్రతి ఒక్కటి కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. కాకపోతే నా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అని తనకే డౌట్గా ఉంది. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఎందుకంటే ఇప్పుడు తను మీ దగ్గరికి రాగానే మీరేం చేస్తారు, నాకు ఇలాంటి నమ్మక ద్రోహం ఎందుకు చేశావు, నన్ను బంధం పరంగా ఎందుకు మోసం అనేది చూపించావు,
నీకు వేరే ఆప్షన్ చూజ్ చేసుకొని వెళ్ళినప్పుడు మరి నా లైఫ్ ఏం కావాలి? నన్ను ఎందుకు ఇలా స్ట్రక్డ్ పొజిషన్‌లో పెట్టావు? నా లైఫ్‌కి ఏంటి? ఇలా సెక్యూరిటీ లేని లైఫ్ అనేది చూపెట్టావు. నావన్నీ తీసేసుకున్నావు. ప్రతి ఒక్కటి కూడా మీరైతే అడగాలని ఉన్నారు. అంటే మీరు ఎలాంటి తప్పు చేయలేదు. తను ఎలా చేశారంటే మీకు హార్ట్ బ్రేకు, తను తప్పు చేసి మీ పైన నిందలు వేశారు. తను అంటే మిమ్మల్ని ఎలా అంటే మీరు ఆల్ వర్క్ చేసినా కానీ మీకు ఏ వర్క్ రాదు, మీరు దేనికి పనికిరారు, మీరు తినడానికి తప్ప దేనికి పనికిరారని మిమ్మల్ని ఊరికే తిట్టడం, ఏదో ఒక రకంగా మిమ్మల్ని హింసించడం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. అదన్నీ కూడా మీరు హార్ట్‌కి తీసుకున్నారు, మనసుకు తీసుకున్నారు. చాలా డిప్రెషను, ఇంకా తను మిమ్మల్ని ఫిజికల్‌గా కూడా హారాస్మెంట్ అనేది చేశారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎలా అంటే ఒక స్థిరమైన మనస్తత్వంతోటి ఉండనివ్వలేదు. మీ కోరికలను అణిచేశారు. మీ యొక్క ఫ్రీడమ్‌ని అణిచివేయడము, మీకు ఎలాంటి ఫ్రీడమ్ అనేది లేదు. అసలు మిమ్మల్ని ఒక మనిషిలాగానే చూడలేదు. అంటే తను మిమ్మల్ని ఎలా అంటే మీరు తనకి మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినట్లే, మీరు కనుక వుమెన్ అయినట్లయితే మీరు తనని ఒక డబ్బులు ఇచ్చి తనని అంటే మ్యారేజ్ పరంగా వెళ్ళినట్లయినంటే ఒక డబ్బు పెట్టి ఒక శనిగ్రహాన్ని కొనుక్కుంటారు కదా, అలాంటి శనిగ్రహానికి మీరు ఒక డబ్బులు ఇచ్చి కొనుక్కొని మీరు శిక్ష అనేది అనుభవించడం. అదే మగవారైన్లు అనుకోండి, మీరు అన్నీ కూడా తన చేతిలో పెట్టేసి తన ద్వారా మీరు శిక్ష అనుభవించడం, ఇలా అయితే చాలా ఫేస్ చేయడం అయితే జరిగింది. మీకు ఎప్పుడు కూడా తన నుంచి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది రాలేదు. అసలు మీరు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. మీరు కోరుకున్న ప్రేమ, ఎమోషన్స్ ఏది కూడా ఇవ్వలేదు. కనీసం మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా చూడలేదు. ఎప్పుడు తన లైఫ్, తన ఎంటర్టైన్మెంటు, తన స్టేటసు, తన సర్కిలు ఇది అనుకుంటూనే ఎంజాయ్ చేశారు. మరి అలాంటప్పుడు వ్యూవర్స్ లైఫ్‌లోకి రావద్దు కదా! అలా ఒక బంధం పేరు చెప్పి మిమ్మల్ని అయితే మోసం చేయడం అనేది జరిగిందండి. మిమ్మల్ని చాలా చీటింగ్ చేసి వెళ్ళారు. వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వీరికి ఎలా అంటే మనము రకరకాల కర్రీస్ అనేటివి ఉంటాయి కదా! అన్నీ అది ఇట్లా టేస్ట్ చూడ్డమని అలా అన్నమాట. ఈ బంధం కాకపోతే ఇంకొక బంధం, ఈ బంధం కాకపోతే ఇంకొక బంధంలోకి వెళ్ళే పర్సన్ అనమాట. ఇప్పుడు తనకి అక్కడ హార్ట్ బ్రేక్ జరిగి తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల జ్ఞానోదయం అయితే కలుగుతూ ఉంది. తన చుట్టూ ఉన్న వాళ్ళే తనకి గుణపాఠాలు నేర్పుతూ ఉన్నారు. అంటే ఎవ్వరు కూడా తనని జస్ట్ యూజ్ ఇట్ త్రో అవుట్ లాగా ఒక అంటే ఒక మోరల్స్, ఎథిక్స్ లేని, ఒక క్వాలిటీ లేని వస్తువుగా చూడడం అనేది చేస్తూ ఉన్నారు. ఇబ్బందులు అనేటివి కూడా పెడుతూ ఉన్నారు. ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనున్న సిచ్యువేషన్‌లో ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ బెటర్ అవుతుందని పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు, థింక్ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి, నా సిచ్యువేషన్ బెటర్ అవుతుందా లేదా, ఇలాంటి సిచ్యువేషన్సే కంటిన్యూషన్ అవుతాయా అని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ మీ యొక్క జీవితంలోకి ప్రవేశించాలి. ఏం చేయాలి, ఎలాగైనా మీకు ఆఫర్ అనేది పెట్టాలి, నేను తగ్గుతాను, నా పర్సన్ని చేరుకుంటానా లేదా అని తను ఆలోచిస్తూ ఉన్నారండి. కానీ మీకైతే యూనివర్స్ అయితే రీయూనియన్ అయితే చూపిస్తూ ఉందండి తనకి మీకు. తన లోపల ఇంకా తనని హీల్ అంటే మారుస్తుంది. అంటే తను ఒక నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నారు. తన లోపల ఇంకా మీకు అదర్ థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి మీకు గొడవ అనేది చేసి చూపెట్టి నో కాంటాక్ట్, కమ్యూనికేషన్ లేకుండా చేశారు కదా. తనకి ఏ థర్డ్ పర్సన్స్ తోటి మీకు హార్ట్ బ్రేక్ చేశారో ఆ థర్డ్ పర్సన్స్ ద్వారానే తనకి జ్ఞానోదయం అనేది నేర్పించి మీ పర్సన్ని యూనివర్స్ అయితే మీ లైఫ్లోకి పంపించబోతూ ఉన్నారు. 8 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. ఇది రీయూనియన్ కార్డ్ అండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. తన లోపల మొత్తం టోటల్గా పరివర్తన అనేది రావడం జరుగుతుంది. కంపల్సరీ మీకు మీ పర్సన్కి అయితే రీయూనియన్ అనేది ఉంది.
ఇప్పుడు మీ యొక్క అమ్మ ప్రేమ, మీ యొక్క నాన్న ప్రేమ తనకి అర్థం కావడం అయితే జరుగుతుంది. మీలాగా ఎవ్వరు ఉండరని. ఇప్పుడు తను ఎలా చేస్తున్నారంటే తన చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న పీపుల్కి మీకు కంపారిజన్ చేస్తూ ఉన్నారు. లేదా తన ఫ్యామిలీలో ఉండే పర్సన్స్కి మీకు తనకు చూపెట్టిన కేరింగ్ మీకు తన లైఫ్లో ఉన్న పర్సన్కి కంపారిజన్, ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ అని ప్రతి ఒక్కటి కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారు. చేయడం వల్ల తనైతే మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీకు మీరే తన లైఫ్లో ఇంపార్టెంట్ అనేది కాబోతూ ఉన్నారు. తను ఏం చేశాడంటే గతంలో తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తనకి ఇంపార్టెన్స్ అయితే అయ్యారు. మీకు ఎలాంటి స్థానం లేదు తన లైఫ్లో అనేలాగా మీకు ప్రవర్తించి మీకు చూపెట్టడం అనేది జరిగింది. కానీ మీరే ఇప్పుడు తనకి ప్రధానం మెయిన్ క్యారెక్టర్ అయితే కాబోతూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ ఎలా కపటం అనేది నటిస్తుందో తనకు అర్థమైంది. అర్థం కావడం వల్ల మీ పర్సన్ అయితే అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఎవరు కరెక్టు ఎవరు వరెస్ట్, ఎవరు రైటు ఎవరు రాంగు అని ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ తనకి మీకు కంపారిజన్ అయితే చేసి చూసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న జీవితానికి గత జీవితానికి కూడా కంపారిజన్ చేసుకుంటూ ఉన్నారు. ఫ్యూచర్ గురించి కూడా భయపడుతూ ఉన్నారండి. స్ట్రెంత్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు ఇలా జీవితం అనేది గడిచిపోతుంది, ఇక పైన ఎలా ఉంటుందో అని కూడా పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు. కొత్త జీవితం అనేది చూస్తానా లేదా అని తనకి డౌట్ అండి. తనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నవి, కానీ తను ఏది కూడా పట్టించుకోవడం లేదు. ఆఫర్స్ వస్తూ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీ చూపిస్తుంది ఇంకా ఆప్షన్స్. అంటే తాను చెడ్డకు తెల్ల వనమెల్ల చేర్చే టైప్ అన్నమాట థర్డ్ పార్టీ. కానీ తనేమో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అది మీతోటి థింకింగ్ చేస్తూ ఉన్నారండి. మీ పర్సన్ ఆలోచనలు అనేది చేస్తూ ఉన్నారు మీ వైపుగా రావాలని. ఇప్పుడు తనకి మీ పైన వరల్డ్ కార్డ్ అండి, మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది. ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ కావాలని ఉంది తనకి. మీతోటి ఎలాగైనా న్యూ బిగినింగ్ చేసేందుకు నేను రెడీగా ఉన్నా, అందుకు ఫైట్ చేస్తా అని అయితే అంటూ ఉన్నారు. అక్కడి నుండి మూవ్ అని వెళ్ళిపోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ నుండి మీ యొక్క ప్రేమను మీ కేరింగ్ను అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇక పైన నేను హార్ట్ బ్రేక్ చెయ్యను అని కూడా అంటూ ఉన్నారు. నేను ప్రజెంట్ చాలా కష్టపడుతూ ఉన్నాను, నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నాకు ఇప్పుడు నిన్ను కోల్పోయిన తర్వాత నీ వాల్యూ అనేది అర్థమైంది. నేను ఇక పైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తాను. నేను అప్పుడు నా గ్రోత్ కోసమే చూసుకున్నాను, నీ గురించి పట్టించుకోలేదు. ఈ థర్డ్ పార్టీ ఏమో నన్ను ఊరికి అనుమానిస్తూ ఏం చేస్తున్నావు అని అంటుంది. అంటే నన్ను తిడుతుంది, నేనేం తిట్టలేదు అనేలాగు సమాధానం చెప్తుంది. కొడుతుంది, నన్ను కొట్టలేదు అనేలాగు. నన్ను ఎలా అంటే తిట్టనట్టు పెట్టనట్టు అంటే ముట్టన్లాగా అలా చేస్తూ ఉంది అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను, అది కూడా మీతోటి వ్యూవర్స్ తోటి నేను ఇలా కొత్త జీవితం చూడాలని అనుకుంటూ ఉన్నాను. నాకు ఎలాగైనా జడ్జిమెంట్ అనేది కావాలని నేను ప్రతిరోజు దేవుడిని మొక్కుకుంటున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను థర్డ్ పార్టీ దగ్గరే ఉన్నాను, కానీ నా మైండ్ సెట్ మొత్తం నీ వైపు ఉంది, నా ఆలోచనలన్నీ అని కూడా అంటూ ఉన్నారు. ప్రజెంట్ నేను అక్కడ నేను చాలా బాధపడుతూ ఉన్నాను. నేను ఎలాగైనా మూవ్ అని నీ లైఫ్లోకి వస్తాను అని వారైతే అనడం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తను ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. తల క్రిందులుగా వేలాడి ఈ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ కావాలని ఆలోచిస్తూ ఉన్నారు. లైఫ్ అనేది ఇలా బ్రైట్గా మారాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి.
ఏ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది మేబీ మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్లీగా 1.5 ఇయర్ నుంచి నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్లో ఉండి ఉంటారండి. తన నుంచి కూడా మీకు కమ్యూనికేషన్ అనేది కూడా రాబోతుంది. అది కూడా ఈ మంత్ ఎండింగ్లో అయితే రాబోతుందండి. ఫస్ట్దేమో కుంభరాశి వచ్చింది, సెకండ్ వన్ ఏమో మేషరాశి, థర్డ్ వన్ సింహరాశి, ఫోర్త్ వన్ మీనరాశి, ఫిఫ్త్ వన్ తులారాశి, సిక్స్త్ వన్ మిథున రాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. ఒరాకిల్ కార్డు కూడా తీస్తానండి, సింగిల్ వన్. సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చూస్తే మీ పర్సన్కి చాలా గర్వంగా ఉంది అని వారైతే చెప్తూ ఉన్నారండి. లెటర్స్ కూడా చూద్దామండి ఏమేం లెటర్స్ వచ్చాయో. హెచ్ లెటర్, వి లెటర్, కే లెటర్, వై లెటర్, ఆర్ లెటర్, డి లెటర్, ఎక్స్ లెటర్, ఐ లెటర్, ఈ లెటర్, ఎన్ లెటర్, జే లెటర్, యూ లెటర్, పీ లెటర్, ఓ లెటర్ అండి. ఈ లెటర్స్ వరకు ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానం ఇస్తారో చూద్దామండి. ఏంజిల్స్ కూడా మీకు ఏం సమాధానం అయితే చెప్తారో చూద్దాము. అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో ఒక సంఘటన అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో జరగబోతుంది అని మీకు అది యూనివర్స్ ద్వారా ఏంజిల్స్ అయితే సైన్ అయితే ఇస్తూ ఉన్నారండి. గమనించుకోండి, అరుదైన సంఘటన ఏదో జరగబోతుంది. లెట్ గో అంటే ఇక స్థానచలనం అనేది చేయండి అని అయితే చెప్తూ ఉన్నారండి. అక్కడ ఉన్న దగ్గరే ఉండకుండా కొంచెం మీ మైండ్ని కానీ మీరు కూడా చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించండి. అక్కడే అంటే మీరు బాధపడుతూ కూర్చోకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉంది. వెయిట్, కొంతకాలం వెయిట్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారండి. ఇంప్రూవ్ హెల్త్, మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ అనేది చేయండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి. నాట్ ద రైట్ టైం, ఇప్పుడు ఉన్న ఈ టైం అయితే నడుస్తున్న ఈ టైం ప్రజెంట్ది మీకైతే అంత కరెక్ట్ సమయం కాదు అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. మీకు ఇంకా పెండిలంలో కూడా చూద్దాము. ఏదైనా ఒక కోరిక కోరుకోండి, పాజిటివ్గా ఉండాలి. నేనైతే మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ ఉంటుందా లేదా అని అడుగుతానండి యూనివర్స్ని. మీరు ఇంకా ఏదైనా కోరుకోండి లేదా ఇదే కోరికను మీరైతే కోరుకోవచ్చు. ఏదైనా ఒక కోరిక అయితే కోరుకోండి. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ ఉంటుందా లేదా, వ్యూవర్స్ తోటి వారి పర్సన్కి రీయూనియన్ అనేది ఉంటుందా లేదా, మీరు ఇచ్చే సమాధానం. గ్రాటిట్యూడ్ యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, డివైన్కి చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజెల్స్. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలి. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది కూడా జరగాలి. మీ సమాధానం కోసం వారైతే వేచి చూస్తూ ఉన్నారు. ఫాస్ట్గా తిరుగుతుందండి, చూడండి ఏం చెప్తారో యూనివర్స్. ఎస్ చెప్తారా, నో చెప్తారా చూద్దామండి. చెక్ అగైన్ వచ్చిందండి, వన్స్ అగైన్
చెక్ అగైన్ అని వస్తుంది. మీరు మంచి కోరిక కోరుకోండి, పాజిటివ్గా ఉండాలండి. ఆల్వేస్ బీ పాజిటివ్, ఆల్ ఈజ్ వెల్ అండి. పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది జరగాలి. ఏం చూపిస్తారు గ్రాటిట్యూడ్ యూనివర్స్? ఎస్ అయితే చూపిస్తుందండి. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అయితే అవుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగు. 30-40% మీది ఉంటేనే తీసుకోండి, లేదంటే మీకు రెజనేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజనేట్ అయితే లీవ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.